హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు మనము సింపుల్గా మునక్కాయ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మీరు ఫాస్ట్గా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునేస్తారు. దీనికి ప్రాసెస్ కూడా మీకు చాలా ఏం ఉండదు. ఓకేనా? సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసేసేయండి. ఆవాలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఆనియన్స్‌ని అయితే సన్నగా కట్ చేసుకొనేసి వేసుకోవాలి. ఆనియన్స్‌ని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఆనియన్స్ అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకొనేసేయాలి. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి పెట్టేసి, ఇలా ఆనియన్స్ అయితే వేగిన తర్వాత ఇందులోకి మనము మునక్కాయలను కూడా సన్నగా కట్ చేసుకొనేసి వేసుకోవాలి. సో మునక్కాయలని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మునక్కాయలని ఒక 2 మినిట్స్ దాకా మనము ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ మనము ఆయిల్‌లోనే ఉడికించుకోవాలి మునక్కాయలని. సో చూసారు కదా! సో ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకునేసిన తర్వాత ఇందులోకే మనము టమాటోస్‌ని కూడా సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. ఒక 4 టమాటోస్‌ని కట్ చేసుకునేసి ఇలా వేసుకోండి. సో టమాటోస్ కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ధనియా పౌడర్ కూడా వేసుకునేసేయాలి. కొంచెం పసుపు, అలాగే సో కొంచెం సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఫైనల్‌గా కారం 1 ½ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇవంతా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి మీరు టమాటోస్ అనేది కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు అలాగే మనము ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా! మూత పెట్టేసి ఒక 1 మినిట్ పెట్టేస్తే టమాటోస్ అనేది ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇంకా మీరు ఫైనల్‌గా వాటర్ అనేది యాడ్ చేసుకునేసి, సో ఒక 5 మినిట్స్ మునక్కాయలని మనము ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో వాటర్ అనేది మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. వాటర్ మీరు స్కిప్ చేసి ఆయిల్‌లోనే మీరు మునక్కాయలని కూడా ఫ్రై చేసుకోవచ్చు, వాటర్ మీకు వద్దు అనుకుంటే. లేదంటే ఇలా వాటర్ అనేది కొంచెం వేసేసి ఒక 5 మినిట్స్ మీరు ఉడికించుకుంటే మునక్కాయలనేది మనకి ఇలా సింపుల్‌గా ఉడికిపోతుంది. కర్రీ కూడా మనకి సింపుల్‌గా ఇలా ప్రిపేర్ అయిపోతుంది. సో దీనికి ప్రాసెస్ అనేది చాలా కమ్మీ. సో ఎక్కువ మనకి ప్రాసెస్ కూడా ఉండదు. ఫైనల్‌గా ఇలా మనము ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేసి సర్వ్ చేసుకునేసేయడం అంతే. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే చూసారు కదా! ఇలా సింపుల్‌గా మనము మునక్కాయ కర్రీనైతే ప్రిపేర్ చేసుకునేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా ఇలా సర్వ్ చేసుకునేసి ఫైనల్‌గా కొత్తిమీరని కూడా ఇలా సర్వ్ చేసుకునేస్తే సో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.